హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఈరోజు మనమైతే ఉండవల్లి గుహల దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఆర్కిటెక్చర్తో నిర్మితమవుతున్న వైష్ణవుల ఆలయానికైతే మనం వెళ్ళబోతున్నాం. ఆ వీడియో మీకు పూర్తిగా చూపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయమాకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ అయితే మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఎదర వచ్చేటప్పటికి గోపురం స్టైల్లో ఉంది, మన ఇండియన్ కల్చర్ స్టైల్లో. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి జపాన్ టెక్నాలజీతో నిర్మితమైనట్టు ఉంది. ఇక్కడ మనం ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఈ జైనులు, బౌద్ధులు మన తపోభంగిమల్లో ఒక విగ్రహం అయితే మనకు కనబడుతుంది. అది నాకు కరెక్ట్గా అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనము ఎంట్రన్స్లో నుంచి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్ గేటు. మనకు స్టార్టింగ్లో కనబడేది మనకు ఇండియన్ కల్చర్ గోపురం అయితే మనకు స్టార్టింగ్లో అయితే కనబడుతుంది. లోపలికి మనం వచ్చేటప్పటికి అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇంకా చిన్న మండపం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం ఎంత భారీగా ఉందో. చూడడానికి చాలా బాగుంది విగ్రహం అయితే. చాలా కలర్ఫుల్గాను, చాలా డిజైనింగ్గా ఉంది. ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్లోనే 2 ఏనుగు విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఉన్న గుడి దగ్గరికి. గుడి వచ్చేటప్పటికి 4 అంతస్తుల్లో నిర్మితం అవుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 75% వర్క్ కంప్లీట్ అయిందంట. ఇంకా 25% వర్క్ అయితే పెండింగ్ ఉందంట. ప్రజెంట్ అయితే మనము 2వ అంతస్తు అయితే కంప్లీట్ వర్క్ జరిగిందంట. అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందంట. చూస్తున్నారు కదా, ఈ గుడి డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ధ్వజస్తంభం కూడా తలతలా మెరిసిపోతుంది. మనమైతే లోపలికి వచ్చేసాం. లోపల మీరు చూసుకున్నట్లయితే ఈ స్తంభాలు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత యూనిక్గా ఉన్నాయో. వీటి మీద డిజైన్లు కానీ, నక్షీలు కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. దాని మీద మనకు ఆర్కిటెక్ట్ డిజైన్ అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పైన డిజైన్ కూడా చాలా ఈ తామర పువ్వు టైప్లో డిజైన్లు అయితే పైన ఇచ్చాడు. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది. ఈ రానున్న రోజుల్లో ఈ గుడిని టూరిస్ట్ ప్లేస్గా చేస్తారంట. జనాలు అందరూ చూడడానికి అయితే మనకు ఇక్కడ పర్మిషన్ అయితే గ్రాంట్ అయ్యిద్దంట. అంటే ఇది ఒక ఫ్లోర్ కాదు, 4 ఫ్లోర్లు కాబట్టి 4 ఫ్లోర్లు 4 రకాల డిజైన్లతో నిర్మితం అవుతుందంట. ప్రజెంట్ అయితే మనము చూస్తున్నది ఒక ఫ్లోరే, ఇది సెకండ్ ఫ్లోరు. ఇదైతే ఫస్ట్ కంప్లీట్ అయింది. ఈరోజైతే స్వామివారి దర్శనం లేదంట, అందుకోసం గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. మనం వీడియో తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంది ఈరోజు.
మనం ఇక్కడ గర్భగుడి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే డిజైన్ కూడా చాలా హెవీగా ఉంది. ప్రతి చోట ఏదో ఒక విగ్రహం అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. విగ్రహాలు కూడా చాలా క్వాలిటీతో చాలా నీట్గా చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి విగ్రహాలు అయితే. ప్రతి విగ్రహము చాలా యూనిక్గా ఉంది, డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. మధ్య మధ్యలో ఇలా గోపురాల టైప్లో ఇక్కడ మనకు ఇక్కడ గ్యాప్లు అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విగ్రహం చాలా నరసింహస్వామి విగ్రహం, ఇది చాలా నీట్గా ఉంది. పైన డిజైన్ కూడా వాటి మీద నక్షీలు కూడా చాలా బాగున్నాయి. ప్రతిదీ చాలా యూనిక్గా చేసినట్టు అనిపిస్తుంది, చాలా కొత్తగా ఉంది. ఈ చుట్టుపక్కల వచ్చేటప్పటికి ఇలా మనకు గోపురాల టైప్లో ఇట్లా మనకు గర్భగుడి చుట్టూతా ఈ డిజైన్ అయితే మనకు కనబడుతుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇవి విగ్రహాలు కాంస్యం విగ్రహాలు అయితే మనకు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇవి ఎక్కడ సెట్ చేయడానికో అయితే నాకైతే ఐడియా లేదు. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ పిల్లర్లు వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో ఉన్నాయి. ఫ్రంట్ పిల్లర్లు వచ్చేటప్పటికి 4 పలకల షేప్లో అయితే ఉన్నాయి. ఈ డిజైన్ అయితే వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంస్య విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు రాగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.